ఇజ్రాయెల్ అయితే మొన్నటిదాకా పాలస్తీనా మీద దాడులు, అందులో గాజా మీద దాడులు, ఆ దాడుల సందర్భంలో తీవ్రవాదులను చంపబోతుంటే అందులో సాధారణ ప్రజలు చనిపోతూ ఉంటాం. దీని మీద అమెరికా, యూరప్ దేశాలతో పాటుగా ఐక్యరాజ్య సమితిలో ఆగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత అమెరికా చెప్పుకొచ్చింది ఏంటంటే, లీడర్లను లేపేసే నువ్వు కేడర్ని ఎంతసేపు చంపుతావు, తలకాయలు లేపేసే మేము చేసేది ప్రపంచంలో. అట్లాగే బిన్ లాడెన్ గారిని లేపితే చాలా కాలం పాటు అల్ఖైదా సచ్చింది, ఆ తర్వాత అల్ జవహరీని లేపేశాం. అట్లా ముఖ్యమైన నేతలను చంపుకుంటూ వస్తే అది లెగవడం కష్టమవుతుంది, నువ్వు కూడా అట్లా చేసుకో అంటే 1 by 1 లేపుకుంటూ వస్తుంది. మొన్ననే హమాస్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకుల్లో ఒకడైన అరౌరాని లేపేసింది, ఆ తర్వాత తాజాగా ఇంకొకరిని సిరియాలో లేపేసింది. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే హెజ్బుల్లాకి సంబంధించినటువంటి కీలకమైన ద ఇజ్రాయలీ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ బోస్టెడ్ అబౌట్ ఇజ్రాయెల్ కిల్లింగ్ ఏ టాప్ హెజ్బుల్లా కమాండర్ ఇన్ సదర్న్ లెబనాన్. ఇజ్రాయెల్ కాజ్ కన్ఫర్మ్డ్ దట్ IDF వాజ్ బిహైండ్ ద కిల్లింగ్ ఆఫ్ విస్సమ్ అల్ తవిల్, బట్ ఇజ్రాయలీ ఫోర్సెస్ హ్యావ్ నాట్ కన్ఫర్మ్డ్. ఇది హెజ్బుల్లాకి సంబంధించినటువంటి విస్సమ్ అనేటువంటి నాయకుడిని చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులే. ఇజ్రాయెల్ ఇంకా ధృవీకరించలేదు. అంటే ఇజ్రాయెల్ వరుసపెట్టి హెజ్బుల్లా, హమాస్, హౌతీ, ఇంకా హౌతీ అగ్రనేతలు ఎవరు పోలేదు. హౌతీ మీదకి అటాక్స్ అయితే అమెరికానే చేసుకుంటూ వచ్చింది. ఈ ఇద్దరికి సంబంధించిన కీలక నేతలు మాత్రం లేపుకెళ్ళిపోతుంది ఇజ్రాయెల్.